ఏమైందా ఎగ్జైట్ అవుతుందా కొంచెం యాక్టివ్ అనిపిస్తున్నాడు కదా ఈరోజు కొంచెం అదే మార్నింగ్ ఎక్కించిందో కొంచెం యాక్టివ్ అయ్యాడు. పెట్ డాగ్స్ గురించి ప్రధానంగా సమస్యలు ఏమొస్తాయి, అవి వాటికి మీరు ఎలా ట్రీట్మెంట్స్ అవి చేయడానికి చదువుకునే వాళ్ళకి మీరు ఏం సూచనలు చేస్తారు? మెయిన్గా మనం పెట్ డాగ్స్ సంబంధించి సిటీలో మేజర్గా పెట్ డాగ్స్ అనేవి మనం చూడటం జరుగుద్ది. ఇప్పుడు పెట్ డాగ్స్ అనేవి మనకు టౌన్ లెవెల్లో అదేవిధంగా విలేజ్ లెవెల్లో కూడా మనం ఇవాళ పెట్ డాగ్స్ని పెంచుకుంటున్నారు. ఒకప్పుడు డాగ్ అనేది మనకు వీలైనంత వరకు గార్డింగ్ అంటాం, అంటే మనతోటి ఉండి ఏదన్నా ఇబ్బంది ఉంటే చూడటానికి కానీ లేదా ప్రొటెక్షన్ కోసమని మనం పెంచుకునేది. బట్ ఇవాళ మన లైఫ్ స్టైల్ మారింది. లైఫ్ స్టైల్ మారటం వల్ల ఇప్పుడు ప్రస్తుతానికి పెట్టుకునే పెట్ డాగ్స్ అనేవి ఇంట్లో మనుషులతో పాటు పెట్టుకునే లెవెల్కి వచ్చేసింది. మన పిల్లలు ఎలా ఉన్నారో అదేవిధంగా పెట్ డాగ్స్ కూడా అలా చూడటం జరుగుతుంది. ఇక్కడ మనం సిటీ లెవెల్లో చూస్తే ఇప్పుడు ప్రస్తుతం చాలా వరకు మేజర్గా కంపానియన్ డాగ్స్ అంటారు. కంపానియన్ డాగ్స్ అంటే మనతో ఉంటూ అదేవిధంగా మన లైఫ్ పాటుగా ఉంటూ మనం పెంచుకోవడానికి వీలుగా ఉండే డాగ్స్ని చాలా వరకు ఇప్పుడు సిటీ వాళ్ళు ఇష్టపడుతున్నారు. అందులో ముఖ్యంగా మనం చూస్తే లాబ్రడార్ రిట్రీవర్ ఒకటి, గోల్డెన్ రిట్రీవరు, జర్మన్ షెపర్డు, సిడ్జూసు, పగ్సు, ఇప్పుడు లేటెస్ట్గా బీగిల్స్, తర్వాత సైబేరియన్ హస్కీస్, వీటన్నిటిని పెంచుకోవడం జరుగుతుంది. ఇవన్నిటికి కూడా ఖచ్చితంగా మనం టీకాలు కానీ అదేవిధంగా వ్యాక్సిన్ అంటాము ఇంగ్లీష్లో చేయించుకోవాలి. దాంతోపాటు వాటికి డీవార్మింగ్ నట్టల మందుకు సంబంధించి కూడా తీసుకోవాలి. ఇది ఎందుకు అంటే చాలా రోగాలు మనుషులకు జంతువుల ద్వారా ముఖ్యంగా పెట్ డాగ్స్ కానీ క్యాట్స్ కానీ వీటి ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని జూనోటిక్ డిసీజెస్ అంటాము. వీటిని మనం వాటికి ఏదైతే టీకాలు ఇప్పిస్తామో వాటి ద్వారా వాటికే కాకుండా మనకు కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం అందరికీ బాగా పరిచయమైన పిచ్చి కుక్క వ్యాధి రేబిస్ అంటాము. ఈ రేబిస్ వల్ల ప్రపంచంలో దాదాపుగా ప్రతి సంవత్సరం కనీసం 60,000 మంది చనిపోతున్నట్టుగా మనకు రికార్డ్స్ చెప్తున్నాయి. అందులో ఎక్కువగా భారతదేశంలో 30,000 వరకు చనిపోతున్నట్లు, అలాగే తెలంగాణలో లేటెస్ట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 10,000 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఎవరైనా సరే అది బయట ఇంట్లో ఉన్న డాగ్ అయినా మనం బయట కట్టేసుకునే డాగ్ అయినా ఏ డాగ్ అయినా ఖచ్చితంగా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలని తెలపడం జరుగుతుంది. చాలా వరకు ఇప్పుడు అది అవగాహన ఉంది, చాలామంది తీసుకుంటున్నారు. ఎవరైనా తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. అదేవిధంగా ప్రతి డాగ్ మనం తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన ఆరోగ్యపరమైన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో భాగంగా నట్టల మందు, నులి పురుగుకు సంబంధించి చిన్నపిల్లలకి ఎలా ఇప్పిస్తామో అలా మనం నట్టల మందు కూడా ఇవ్వటం అనేది కంపల్సరీ చేయాలి. అది దాంతోపాటు వైరల్ డిసీజెస్ ఇవాళ మనం సిటీలో చూస్తే పార్వో వైరస్ అని, దాంట్లో మనకు మెయిన్గా డయేరియా అదేవిధంగా వామిటింగ్స్ అంటే మోషన్స్ వామిటింగ్స్ ఉండటం జరుగుతుంది. దానికి సంబంధించి పార్వో వైరల్ వ్యాక్సిన్ అదేవిధంగా కెనైన్ డిస్టెంపరు ఏదైతే మనుషుల్లో మనకు పోలియో ఎలా వస్తుందో అలా కెనైన్ డిస్టెంపరు, దాంతోపాటు ఇంకా ఇంపార్టెంట్ వైరల్ డిసీజెస్ సంబంధించి 6-in-1, 7-in-1, 8-in-1, 9-in-1 వంటి వ్యాక్సిన్స్ ఉన్నాయి, మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. మంచి కంపెనీలు అవైలబుల్ ఉన్నాయి. అవి కంపల్సరీ తీసుకోవాల్సిందే. ఈ జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా ప్రతి కుక్కల యజమాని లేదా పెట్ ఓనరు పెట్ పేరెంట్ తీసుకోవాల్సిందిగా మనం ప్రతి ఒక్కళ్ళకు సలహా ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ మన హాస్పిటల్లో చాలా వరకు సిటీలు కాబట్టి వాళ్ళకున్న అవగాహనలో ఖచ్చితంగా తీసుకుంటున్నారు. వాళ్ళు తీసుకోవటమే కాకుండా మేము ఒక షెడ్యూల్ ఇస్తాము, ఆ షెడ్యూల్ని వాళ్ళు ఫాలో అవుతూ తప్పకుండా వచ్చి చేసుకోవటం జరుగుతుంది. ఇక్కడ సార్ ఇప్పుడు కొన్ని కుక్కలు చాలా వరకు ఈ బాయ్స్ వాళ్ళు పేపర్లు వేయడానికి వచ్చిన వాళ్ళు ఇంకా వేరే చర్చలకు వచ్చినప్పుడు కొన్నిసార్లు కరిచే ప్రయత్నాలు చేస్తున్నాయి. వాటికి భయపడి కొంతమంది ఇదవుతున్నారు. అట్లాంటి కుక్కలు ఏమైనా కరిస్తే ప్రమాదమా? మనం ఇంతకుముందు ఆల్రెడీ మాట్లాడుకున్నట్లు ఇందులో మనం గుర్తుంచుకోవాల్సింది యాంటీ రేబిస్ వ్యాక్సిన్. యాంటీ రేబిస్ వ్యాక్సిన్ అంటే పిచ్చి కుక్క రోగం ఉన్న ఏదైతే జంతువు లేదా డాగ్ అయినా క్యాట్ అయినా లేకపోతే ఇప్పుడు వైల్డ్ యానిమల్స్ లైక్ ఫాక్సెస్ ఇట్లాంటి వాటిలలో కూడా ఈ రోగం వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం ఇవాళ డాగ్ గురించి కుక్క గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి
దానికి సంబంధించిన వరకు యాంటీరేబిస్ వ్యాక్సిన్ తీసుకొని ఉంటే, డాగ్కి యాంటీరేబిస్ వ్యాక్సిన్ ఇప్పించి ఉంటే మనల్ని కరిచినా ఎటువంటి ప్రమాదం ఉండదు. కానీ చాలామంది ఏంటంటే అది కరవగానే ఏదో జరుగుతుందనే ఒక దాంట్లో ఉండటము, లేకపోతే ఒక భయంలో ఉండటం జరుగుతుంది. చాలా వరకు భయంతో ఇవి జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తే యాంటీరేబిస్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మన ఇంట్లో ఉన్న డాగ్ అయినా, మనతోటి ఉన్న డాగ్ అయినా, లేదా ఇప్పుడు రోడ్ల మీద ఉన్న డాగ్స్ మనం స్ట్రే డాగ్స్ అంటాం, వాటికైనా సరే వ్యాక్సిన్ ఇప్పించడం అనేది కంపల్సరీ. అది ఇప్పించిన తర్వాత డాగ్ కరవటం వల్ల మనకు ఎటువంటి ప్రమాదం ఉండదు. ఇచ్చిన తర్వాత అయినా డాగ్ కరిస్తే మీరు కేవలం టీటీ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఇవ్వని డాగ్ అప్పుడు మాత్రం మనకు పోస్ట్ బైట్ వ్యాక్సినేషన్ అని 0, 3, 7, 14, 28 ఈ రోజుల్లో వ్యాక్సిన్ షెడ్యూల్ అనేది డాక్టర్ ఇవ్వటం జరుగుతుంది. దాని ప్రకారం తీసుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా డాగు పిచ్చి కుక్క అని రుజువు అయితే మాత్రం ఇమ్యునోగ్లోబులిన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు మనకు సిటీలోనైతే నారాయణగూడలో అవైలబుల్ ఉంది, IPM అని ఉంది, ఇండియన్ ప్రివెంటివ్ మెడిసిన్లో అవైలబుల్ ఉంది. ఎవరన్నా అవసరం ఉంటే డైరెక్ట్ అక్కడికి వెళ్తే వాళ్ళు పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఉచితంగానే అది ఇవ్వటం జరుగుతుంది. అట్లా అవసరం ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. తర్వాత కుక్కను చూసి భయపడటం వల్లనే చాలా వరకు మనకి అనర్థాలు జరుగుతుంటాయి. కుక్కను చూసి భయపడాల్సిన అవసరం లేదండి. ఖచ్చితంగా మనం వ్యాక్సిన్ అనేది కుక్కకు ఉంది అంటే మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. కేవలం టీటీ తీసుకుంటే, టెట్వాక్ వ్యాక్సిన్ తీసుకుంటే సరిపోతుంది. అయితే ఇంకొంచెం ఇప్పుడు వీధి కుక్కలు లాంటివి ఉంటాయి, వాటికి ఇవ్వరు కదా ఎక్కువ మనకు ట్రీట్మెంట్స్ కానీ, ర్యాబిస్ ఇంజెక్షన్, యాంటీ కానీ. అవును, అయితే ఇప్పుడు వీధి కుక్కలకు ఇవ్వట్లేదు అనేది చాలామంది అనుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం GHMC ఏరియా అంటే మన సిటీలో మాత్రం ఆల్రెడీ గవర్నమెంట్ తరపు నుంచి కూడా వ్యాక్సిన్స్ ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది పెట్ యాక్టివిస్టులు అనుకోవచ్చు, లేకపోతే పీపుల్ ఫర్ యానిమల్స్ లాంటి కొంతమంది పెట్ లవర్స్, వీళ్ళందరూ కూడా వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకొని వాటికి కూడా ఇప్పించడం జరుగుతుంది. అయినా కొన్ని చోట కొన్ని డాగ్స్కి ఇవ్వకుండా ఉండే అవకాశం ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే వ్యాక్సిన్ ఇచ్చారా లేదా అనేది ఆ డాగ్కు తెలియనప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం వ్యాక్సిన్ తీసుకోవాలి. దాంతోపాటు టీటీ అవసరమైతే ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా తీసుకోవాలి. ఇవన్నీ మనకు గవర్నమెంట్ హాస్పిటల్స్లో PHCల్లో అవైలబుల్ ఉన్నాయి. దాంతోపాటు నారాయణగూడ ఇంతకుముందు చెప్పినట్టు IPMలో కూడా అవైలబుల్ ఉంది. ఇవి మనం తీసుకోవటం వల్ల ఏంటంటే మనం ముందుగానే జాగ్రత్త పడ్డట్లు ఉంటుంది. ఒక్కటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ పిచ్చి కుక్క వ్యాధి రేబిస్ వచ్చిన తర్వాత మాత్రం మనము ఎటువంటి మెడిసిన్ తీసుకున్నా, మనం ఎంత ఖర్చు చేసినా సరే మనం బతకడం అనేది జరగదు. కాబట్టి ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది ఎట్టి పరిస్థితుల్లో మనకు రేబిస్ అనేది వస్తుంది లేదా ఒక డాగ్ కరిచింది అన్నప్పుడు మాత్రం డాక్టర్ని సంప్రదించాలి. దానికి అవసరం ఉన్న ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లు వ్యాక్సిన్ కావచ్చు, ఇమ్యునోగ్లోబులిన్ కావచ్చు, టీటీ కావచ్చు, ఇవన్నీ తీసుకొని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే డాగ్ కరిచిందో దాన్ని అబ్జర్వ్ చేయటం వల్ల మేబీ ఇప్పుడు మన ఇంట్లో డాగ్ అయితే మనకు తెలుస్తుందండి, కానీ బయటకే ఉన్న డాగ్ను ఒక్కోసారి అబ్జర్వ్ చేయలేకపోవచ్చు. రేబిస్ ఉన్న డాగు చాలా వరకు 21 రోజుల నుంచి 30 రోజుల్లో చనిపోయే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా అబ్జర్వ్ చేయటం వల్ల మనకు కొంత అవగాహన ఉండేది ఉంటుంది. కానీ చాలామందికి ఒక డౌట్ ఏముంటుందంటే రోడ్డు మీద మనం నడుస్తూ వెళ్తున్నాము, ఒక డాగ్ వచ్చి మనల్ని కరిచింది. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనల్ని ఒక డాగ్ కరుస్తుంది అంటే దాన్ని మనం ప్రొవోకేట్ చేయటం అంటే ఒక రాయితో కొట్టడం కానీ, కర్రతో కొట్టడం కానీ, లేకపోతే దాన్ని మనం డిస్టర్బ్ చేసినప్పుడు డాగ్ వచ్చి కరవటం అనేది ఒక రకమైన చర్య. లేదా మనం వెళ్తూ ఉన్నాము, డాగ్ దానంతటదే వచ్చి కరిచింది అన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో రెండోది అంటే డాగ్ మనం ఏమి చేయకపోయినా వచ్చి కరిచింది అంటే దాన్ని మాత్రం మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సి అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం చాలా వరకు సిటీలో జరుగుతున్న ఇన్సిడెంట్లో అవగాహన లేక చాలామంది ఏమనుకుంటారంటే డాగ్ వచ్చి కరిచింది అనుకుంటారు. దానికి ముందు ఏమైనా చర్య జరిగిందా అంటే మనుషులమైన మనం వాటిని ఏమైనా ప్రొవోకేట్ చేశామా, లేకపోతే రాయితో కొట్టామా, కర్రతో కొట్టామా, ఇవన్నీ మనం చాలా వరకు గమనించాం. కొన్నిసార్లు కొందరు చేసే ఇటువంటి చర్యల వల్ల అవి ఫెరోషియస్గా తయారై ఎవరిని చూసినా భయపడి కరిచే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము ఇచ్చే సలహా ఏంటంటే వీలైనంత వరకు డాగ్స్ని మనం మన తోటి మనుషులతో ఎలా ఉన్నామో అలానే కొంచెం ఫ్రెండ్లీగా ఉంటే అవి కరిచే అవకాశం ఉండదు. ముఖ్యంగా చిన్నపిల్లలకు, స్కూల్ పిల్లలకు, వీళ్ళకు మనం అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంట్లో భాగంగా ఈ మధ్య చాలా వరకు గవర్నమెంట్ నుంచి కూడా స్కూళ్ళలో పిల్లలకు కూడా వీటి పట్ల అవగాహన కల్పించడం జరిగింది. కాబట్టి ఇందులో ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
డాగు ఏ విధంగా మనల్ని కరిచింది, డాగ్కు వ్యాక్సిన్ ఉందా లేదా, తర్వాత ఇన్ కేస్ వ్యాక్సిన్ లేదు రోడ్డు మీద మనం వెళ్తూనే ఉంటే ఒక డాగ్ వచ్చి కరిచింది అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం వైద్యం చేయించుకోవాలి. దానికి సంబంధించిన ఇంతకుముందు చెప్పినట్టు వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ప్రస్తుతానికి మనం ఒకటి ఏంటంటే ఇవాళ దాదాపుగా ఒక డాగ్ అనేది, డాగ్ అనటం కూడా కాదు, ఒక ఆల్మోస్ట్ ఒక కంపానియన్ మనతో ఉంటున్నట్లు మన ఇంట్లో ఉంటున్నది కాబట్టి మన పిల్లలు కావచ్చు లేదా మనం కావచ్చు దాంతో క్లోజ్గా ఉండటంలో తప్పు లేదు. కానీ దానికి సంబంధించిన అన్ని రకాల ఆరోగ్యపరమైన చర్యలు లేదా ఆరోగ్యపరమైన సూచనలు తీసుకుంటూ పెంచుకోవటం వల్ల మనకు కానీ లేదా ఇంట్లో పెంచుకుంటున్న పెంపుడు జంతువులకు కానీ ఎటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండదు. చాలా వరకు మనం కరోనా ఫేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత లేదా కరోనా సందర్భంగా చాలామంది పెంపుడు జంతువుల్ని పెంచుకోవడం జరిగింది. మా దగ్గరికి కూడా చాలామంది వచ్చి కొంతమంది సలహాలు తీసుకున్నారు. మా ఇంట్లో 2 పిల్లలు ఉన్నారండి, వాళ్ళిద్దరికి 2 ట్యాబ్స్ 2 ఫోన్లు కొనిచ్చే బదులు ఒక డాగ్ తీసుకుంటే బాగుంటుందని అన్నారు. నిజంగా మన ఇంట్లో ఒక పెట్ డాగ్ ఉండటం అనేది వల్ల మన ఇంట్లో వాతావరణం చాలా వైబ్రెంట్గా ఉంటుంది. మన పిల్లల యాటిట్యూడ్ మారుతుంది. వాళ్ళలో కొంత సర్వీస్ చేయాలన్న విషయం కూడా మేము గమనిస్తున్నాం. అంటే వాళ్ళు వాటి పట్ల చాలా జాగ్రత్తగా చాలా మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి పెట్ డాగ్ ఖచ్చితంగా పెంచుకోవచ్చు, కానీ జాగ్రత్తలు మాత్రం ముఖ్యం. ఎందుకంటే మన ఆరోగ్యం అన్నిటికన్నా ముఖ్యం. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో ఒక పెట్ డాగ్ను పెంచాము అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే నిరభ్యంతరంగా మనం పెట్ డాగ్ను పెంచుకోవచ్చు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే చాలా వరకు యూరోపియన్ కంట్రీస్లో ప్రతి 3కి 1:3 పెట్ డాగ్స్ ఉన్నాయి. సో మన దేశంలో కూడా మన ఇప్పుడు ప్రస్తుతం చూస్తే హైదరాబాదు లేదా టౌన్స్లో ఇవాళ ఊళ్ళలో కూడా పెట్ డాగ్స్ని పెంచుకుంటున్నారు. వాటి గురించి ఖచ్చితంగా అవగాహన తీసుకున్న తర్వాత మీరు పెట్ డాగ్ను పెంచుకుంటే బాగుంటుంది అనేది మా సూచన. ఓకే, థ్యాంక్ యూ.